भाइयों बहनों, एक कांग्रेस जो वादे करती है वो पूरा नहीं करती है। మిత్రులారా, కాంగ్రెస్ ఏ వాగ్దానాలనైతే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు। और मोदी जी जो कहते हैं वो करते हैं। మోదీజీ దేన్నైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు। भाइयों बहनों, आप भोंगीर वालों मुझे बताओ, राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? భువనగిరి మిత్రులారా, మీరందరూ చెప్పండి, రామ మందిర నిర్మాణం జరగాలా జరగొద్దా? 70-70 साल तक कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी। मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया। గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది, వేలాడదీసి ఉంచింది। కానీ మోదీ గారు కేవలం 5 అంటే 5 సంవత్సరాలలో కేసులు కూడా గెలిచారు, భూమి పూజ కూడా చేయించారు। అదే విధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు। भाई और बहनों, मोदी जी ने राम मंदिर बनाने का वादा पूरा किया है। మిత్రులారా, రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు పూర్తి చేసి చూపించారు। भाई और बहनों, भोंगीर वालों मुझे बताओ, ये कश्मीर हमारा है या नहीं है? భువనగిరి వాసులారా, ఒక్క మాట చెప్పండి, కశ్మీర్ మనదా కాదా చెప్పండి। एक खड़गे जी कहते हैं राजस्थान और तेलंगाना वालों का कश्मीर से क्या लेन देन है? ఈ మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్నారు, రాజస్థాన్ తెలంగాణకి చెందినటువంటి ప్రజలకు కశ్మీర్తో ఏం సంబంధం అని చెప్పి ఆయన అడుగుతున్నారు। अरे खड़गे जी, आप भोंगीर वालों को नहीं जानते, भोंगीर का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान दे सकता है, जान दे सकता है। ఓ ఖర్గేజీ, మీకు తెలియని విషయం ఒకటి ఉంది, అదేమిటంటే ఈ భువనగిరి వాసులు ఎవరైతే ఉన్నారో, భువనగిరి వాసులు కశ్మీర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు। भाई और बहनों, मोदी जी ने कश्मीर से धारा 370 को समाप्त कर कर कश्मीर में हमेशा के लिए तिरंगा लहराता रहे, ऐसा काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है। మోదీజీ ఆర్టికల్ 370ని 370వ అధికరణాన్ని తొలగించడం ద్వారా కాశ్మీరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు। సదా సర్వదా కశ్మీరు మనదేనని ఆయన చెప్పారు। भाइयों बहनों, मोदी जी ने इस देश से आतंकवाद को समाप्त किया है। మిత్రులారా, మోదీజీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేశారు। मोदी जी ने इस देश से नक्सलवाद को समाप्त किया है। మోదీ గారు ఈ దేశం నుంచి నక్సలైట్ సిద్ధాంతం ఏదైతే ఉందో, మావోయిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని కూడా సమాప్తం చేశారు। और मोदी जी ने इस देश को सुरक्षित बनाया है। మోదీ గారు ఈ దేశాన్ని సురక్షితం చేశారు। और दूसरी ओर एक कांग्रेस पार्टी, बीआरएस पार्टी, ओवैसी की पार्टी, भाइयों बहनों मुझे बताओ, कांग्रेस और बीआरएस ओवैसी को रोक सकते, मजलिस को रोक सकते हैं क्या? మిత్రులారా, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఓవైసీ ఈ 3 రంగంలో ఉన్నాయి। కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓవైసీని నిలువరించగలవని ఆయనని रोक सकते हैं क्या? बताओ जरा जोर से, रोक सकते हैं? भाइयों बहनों, ये तुष्टीकरण की जो एबीसी है ना, एपीसमेंट की एबीसी, इसका मतलब है ए से ओवैसी असदुद्दीन, बी से बीआरएस और सी से कांग्रेस पार्टी, ये तीनों एक थैले के चट्टे पट्टे हैं। మిత్రులారా, ఈ
ఈ ఆంధ్ర ఈ రాష్ట్రంలో తెలంగాణలో యొక్క బుజ్జగింపు రాజకీయాల ABC ఏమిటో మీకు వివరిస్తాను. ఏ అంటే అసదుద్దీన్ ఓవైసీ, బి అంటే BRS, సి అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు వేరు వేరు కావు, ఒకటే. भाई और बहनों, कांग्रेस, मजलिस और BRS ये तीनों एपीसमेंट का ट्रायंगल है. ఈ మిత్రులారా, కాంగ్రెస్, MIM అదే విధంగా BRS ఈ బుజ్జగింపు రాజకీయాల త్రికోణం లాంటిది, ట్రయాంగిల్ లాంటిది. ये लोग रामनवमी का जुलूस नहीं निकलने देते हैं. వీరు రామనవమిలో ఊరేగింపు తీయడం పైన ఆంక్షలు విధిస్తారు, అనుమతులనివ్వరు. ये लोग हैदराबाद विमोचन दिन नहीं मनाने देते हैं. వీరు హైదరాబాద్ విమోచన దినము, హైదరాబాద్ యొక్క విమోచన దినాన్ని జరపనివ్వరు, దానికి అనుమతినివ్వరు. ये लोग CAA का विरोध करते हैं. వీరు CAAని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నారు. ये लोग यहां पर सरिया के आधार पर, कुरान के आधार पर तेलंगाना चलाना चाहते हैं. వీరు షరియత్ ఆధారంగా, ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడిపించాలని భావిస్తున్నారు. ये लोग ट्रिपल तलाक को मोदी जी ने निकाला, उसको वापिस लाना चाहते हैं. వీరు మోదీ గారు తీసేసినటువంటి ట్రిపుల్ తలాక్ను మళ్ళీ తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు. और ये लोग राम मंदिर की प्राण प्रतिष्ठा का बहिष्कार करते हैं. వాళ్ళు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టను బహిష్కరించారు, ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు.